ఒకడు నిన్ను మైండ్ కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు నువ్వు అంత వీకా బ్రో నేను ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నా డైరెక్ట్గా. ఇప్పుడు మన పిల్లర్ మన గలచొక్క సారికి నేను క్లియర్గా ఒక డౌట్ వచ్చింది నాకు ఇప్పుడే. మొదలు నువ్వు వచ్చి నుంచింది పబ్లిక్లా బట్టలిప్పి, అలా అందరు బట్టలు వేసుకొని తిరుగుతారు, నువ్వు బట్టలు ఇప్పి నుంచున్నావు, అజీబ్సే రిటర్న్గా హోలా లేక కనపడుతున్నావు ఆడ. మరి జనాలు ఎందుకు చూడరు? నువ్వు పబ్లిక్లో నుంచున్నావు కాబట్టి చూస్తారు కదా. ఇండస్ట్రీలో ఎంతమంది దగ్గర చేశారు, ఏమేం చేశారు మొత్తం టోటల్గా? అంటే మీ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్? 6 years approximately. 6 years. ఐఎమ్ స్టిల్ వర్కింగ్. నా ఫ్రెండ్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళందరికీ డిజిటల్లీ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటా. స్క్రిప్ట్ డిస్కషన్స్ ఉంటే పిలిస్తే వెళ్తాను. ఓకే. Yeah, I am still in film. See, once you're a filmmaker, you're always a filmmaker. A silly argument ఒకటి ఉంటుంది, నువ్వు సినిమాలు చేసుకోకుండా నా ఇష్టం అయ్యా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, నేను తర్వాత కొబ్బరికాయలు అమ్ముతాను, పాండా బాగా పెట్టుకుని నా ఇష్టం, ఇదే చేయాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? నేను సినిమా చేయాలి ఫ్యూచర్లో. అచ్చా బాబోయ్, 6 ఏళ్ళు పని చేసినావు భయ్యా నువ్వు సినిమా ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో నువ్వు 6 years పని చేసినావు అంటే అసలు చాలా గ్రేట్ అది లెక్కకైతే. కానీ ఇప్పుడు నువ్వు పలానా క్రాఫ్ట్ చేసినావు అని చెప్తున్నావు, కానీ అది మాకు ఫేక్ అనిపిస్తుంది భయ్యా. మేబీ పేర్లు ఉన్నాయి చూసుకోవడానికి కూడా అంటున్నావు, కానీ మరి అంత సినిమాలు చేసినోడివి మరి నీకు సినిమా కష్టం తెలియదు అంటావా? సినిమా కష్టం తెలిస్తే ఎవడు మూవీ రివ్యూస్ చెప్పడు భయ్యా. కానీ నువ్వు చెప్తున్నావు అంటే నీకేదో బాగా పీకల్లోతు గ్రజ్జు, ఏదో బాగా కోపం ఉంది భయ్యా నీకు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీదనే నీకేదో బీభత్సం కోపం ఉంది. అదైతే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా కష్టం తెలిసిన ఏ నా కొడుకు కూడా మూవీ రివ్యూస్ అనేది చెప్పడు భయ్యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఒక క్రియేటర్, డిజిటల్ క్రియేటర్ ఉన్నారు, ఎవరన్నా కాంటెంట్ క్రియేటర్. ఆయన ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, డిఫరెంట్ రీల్స్ చేస్తారు, కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ఎడిట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఎవ్వరు చెప్పరు భయ్యా మూవీ రివ్యూస్. ఎందుకు చెప్పనా? వాళ్ళకి ఆ కింద నొప్పి ఏంటో వాళ్ళకే తెలుసు. ఆ వీడియోకి సంబంధించిన కాంటెంట్ రాయడానికి, దాన్ని షూట్ చేసుకోవడానికి, దాంట్లో యాక్ట్ చేయడానికి, దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ జనాలకు చూపించి, జనాలకు అది నచ్చకపోతే మళ్ళీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ ఎట్లా వాళ్ళ కాంటెంట్ అనేది హైప్ చేసుకోవాలనేది ఆలోచిస్తారు. ఆ కష్టము ఒక క్రియేటర్కి కూడా తెలుసు, చిన్న రీల్ చేసే క్రియేటర్కి కూడా కష్టం తెలుసు. క్రియేటర్లు అని చెప్పమను సినిమా రివ్యూలో మేము రెస్పెక్ట్ ఉంది భయ్యా, మాకు సినిమా మీద రెస్పెక్ట్ ఉంది. నువ్వు 6 సంవత్సరాలు సినిమాలో పనిచేసి సినిమా రివ్యూలు చెప్తున్నావు అంటే నీకు గ్రజ్జు తప్ప ఏం లేదు. అసలు యాంకర్ అడిగే క్వశ్చన్కి నువ్వు చెప్పే సమాధానానికి ఏమైనా లింక్ ఉందా భయ్యా? 6 సంవత్సరాలు చేసావు కదరా ముండా, మరి 6 సంవత్సరాలు చేసినప్పుడు ఒక ఏం ఉంటుంది కదా, ఒక గోల్ ఉంటుంది కదా. నువ్వు డైరెక్టర్ ఏదామని వచ్చినప్పుడు, అసోసియేట్ డైరెక్టర్గా పేరు పడ్డప్పుడు నీది మరి నీ గోల్ ఏదో ఒకటి ఉంటుంది కదా. 6 సంవత్సరాల లోపు నువ్వేం పీకలేకపోయావు, ఏంటి మరి నీ ప్రాబ్లం? అంటే రూల్ ఉందా చేయాలని మనుషులకైతే రూల్ ఉంటుంది భయ్యా, నీకు రూల్ లేదే మాటలా. మరి నువ్వు మనిషివా ఏంటో నీకే తెలియాలి. నార్మల్గా మనుషులకి ఏంది, వాళ్ళకు గోల్ ఉంటుంది, ఒక యాంబిషన్ ఉంటుంది, దాని సైడ్ పరిగెడతారు వాళ్ళు. అది చేయాలని రూల్ ఏమైనా ఉందా అంటే మరి నువ్వు మనిషిలా కనపడట్లే నాకు. మరి సీరియస్గా మనిషిలా కనపడట్లే. మనుషులకైతే గోల్ ఉంటుంది భయ్యా, మరి నీకేముందో నాకు తెలీదు. నీకు హోల్ ఏమైనా ఉందా లేకపోతే అది తెలియదు. మరి మాకు మనుషులకైతే గోల్ ఉంటుంది, మరి నీకేముందో నీకు తెలియాలి లెక్కకైతే. నా ఉద్దేశం చెప్పనా, నా ఒపీనియన్ చెప్పనా? పోనీ నువ్వు ఒక గ్రడ్జ్ పెట్టుకొని బయటకు వచ్చి మూవీ రివ్యూలు చెప్పి సినిమా నాశనం దింగిస్తాను అంటే నాకు అనిపిస్తుంది భయ్యా, 6 సంవత్సరాలు నువ్వు పని చేసిన దగ్గర ఎక్కడా నీకు ఎవరు జెల్లవలేదని నాకు అనిపిస్తుంది. నీ మెంటాలిటీ, వే ఆఫ్ స్పీకింగే అవతలకి నచ్చక నిన్ను ఎల్లదెంగారేమో అని నేను అనుకుంటున్నా భయ్యా. దట్ ఈస్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్. నువ్వు చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు అనిపించింది చెప్తున్నా. అది అయ్యిందో కాదో నాకు తెలీదు. అది నేను డీప్లోకి వెళ్ళి అసలు నువ్వు ఏంది అనేది కనుక్కుంటే నేను ఇంకా ప్రూఫ్లతో సహా ఏకీభారతంగి వేరే లెవెల్లో చూపిస్తా. బట్ నాకు అవసరం లేదు అదంతా. క్లియర్ కదా అది. నేను కనుక్కోవాలనుకుంటే ఎట్లన్నా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గుంజి కనుక్కొని అసలు ఎక్కడ ఏం చేసావు అన్నీ చెప్తాను భయ్యా నేను క్లియర్గా విత్ ప్రూఫ్లు. కానీ నేను చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అది కొంచెం నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే. మరి నీకు ఓన్లీ నీ ఇంటర్వ్యూ చూసే నేను గింత తెలుసుకుంటున్నా అంటే డీప్కి వెళ్తే ఇంకెంత షిట్ చూడాల్సి వస్తుందో నాకు తెలుసు. అది నాకు మినిమం అర్థమవుతుంది. సో ఆ షిట్ అంతా నేను చూడాలనుకోవట్లేదు. సో సింపుల్గా చెప్తున్నా, ఏ గోలు లేదనేది నాకు క్లియర్గా అర్థమైంది. నువ్వు ఏడ జల్లవక నీ వే ఆఫ్ బిహేవియర్ అండ్ మెంటాలిటీకి వాళ్ళు అక్కడి నుంచి నేను ఎల్లదెంగారు అనే ఫీలింగ్లో నేనున్నా.
దట్ ఈస్ మై ఓన్ పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే బేసిక్ గా ఎవరైనా సినిమా ఇండస్ట్రీ జాయిన్ అయిన తర్వాత ఒక 6 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ మూమెంట్ లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా అంతే. ఇప్పుడు యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదు, వేరే చేస్తా నేను. ఓకే, ఐ విల్ వర్క్ ఇన్ ఎన్టీవీ. ఓకే, ర్యాండమ్ థాట్స్, ర్యాండమ్, యా, వెరీ ఇంపల్సివ్. ఓకే, ఓకే, వితౌట్ వరీయింగ్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఓకే, ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్ లైక్ దట్. ఐఎమ్ వెరీ డిటాచ్డ్ మోడ్ లో ఉంటా. పెళ్ళైనా చేసుకోలేదంటే ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. పెళ్ళైనా చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అది మ్యాటర్. మన పెద్ద సార్ ఏంటంటే ఎప్పుడు డిటాచ్ మోడ్లో ఉంటాడు అనమాట. డిటాచ్ మోడ్లో ఉంటాడు, ఇర్రెస్పాన్సిబుల్ ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ అనేది మనోడికి అనవసరం. ఈ ప్రజెంట్ ఈ మూమెంట్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తే అట్లా బిహేవ్ చేస్తాడు. ఈరోజు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు. అది రేపు పొద్దునకి మూడు మారిపోవచ్చు, రేపు పొద్దునకి డిఫరెంట్గా ఉండొచ్చు. రేపు మళ్ళీ ఏం చేయాలనిపిస్తే మళ్ళీ అది మొదటి నుంచి స్టార్ట్ పెడతాడు, లేదా ఉన్నదే చేస్తాడు, లేకపోతే ఆయన మూడు ఆయన బండెడు తిరిగితే అటు తిప్పుతాడు. సో ఆయన విధి విధానం బతికే లైఫ్ స్టైల్ ఎట్లుందంటే హీఈస్ ఎ ఎస్ మ్యాన్ అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఎవరేది అడిగినా ఎస్ అనే చెప్తారంట. ఎస్ మ్యాన్ అంటే మీరు ఇప్పుడు అడిగారు ఎన్టీవీలో వచ్చి వర్క్ చేయండి అంటే చేస్తా వచ్చి. రివ్యూలు మానేచ్చు కదా భయ్యా, మాకు కూడా ఎస్ చెప్పొచ్చు కదా, థ్యాంక్ఫుల్ ఉంటాం. నిజంగా థ్యాంక్స్ వీడియో ఒకటి చేస్తా నీకు, నువ్వు రివ్యూలు మానేసినావు అంటే నిజంగా థ్యాంక్స్ వీడియో ఒకటి పెట్టి నీకు మంచి పార్టీ దావత్ కూడా ఇస్తాం. మేము సినిమా పిచ్చోళ్ళం అందరము వచ్చి నీకు దావత్ ఇస్తాం మంచిగా, మేము అందరం సినిమా వాళ్ళము. నువ్వు రివ్యూలు మానేసినావు అంటే రివ్యూలు మానేయమని మేము అడుగుతున్నాం, మాకు కూడా ఎస్ చెప్పొచ్చు కదా, మరి అయిపోతుంది. ఇంత డిటాచ్డ్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్న నువ్వు సినిమా గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎట్లా చెప్తావు అనుకుంటాం భయ్యా మేము. నీ ఉద్దేశంలో ఏందో రెస్పాన్సిబిలిటీ మాకు తెలియదు. మా ఉద్దేశంలో ఏంటో తెలుసా రెస్పాన్సిబిలిటీ అంటే? చెప్పనా ఏంటో? నాకు తెలిసి నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ పక్కన పెడితే తెలివి వచ్చి ఉండేది భయ్యా. నాకు తెలిసి ఆ తెలివి లేక నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనిపిస్తుంది నాకు. ఆ తెలివి లేదు నీకు. మేమందరం మనుషులం, అందరం సొసైటీలో రెస్పాన్సిబుల్గానే బతుకుతాం భయ్యా, ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గానే ఉంటాం మేము. ఎక్కడికన్నా దోస్తులతో దావత్ అయ్యి తానీగా పోతే ఆడ ఒక లిమిట్లో తాగుతాం భయ్యా మేము. అది భయం కాదు, మా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని సేవ్ చేస్తుంది. ఎంత తాగాలో అంత లిమిట్లో తాగి మళ్ళీ బండి వేసుకొని వైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి సేఫ్గా ఇంటికి రీచ్ అవుతాం మేము. ఇప్పుడే గుద్దవల తాగితే చచ్చిపోతే చచ్చిన లవడా ఎవడికి కావాలని అంత ఇర్రెస్పాన్సిబుల్గా మేము బతకలేం భయ్యా సొసైటీలో. నీలాగా మేము ఖచ్చితంగా ఉండలేము. సగటు మనిషి ఎవడో అలా ఉండలేడు. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, సంసారాలు చేసేవాడు ఎవడో అలా ఉండడు భయ్యా. 100%లో ఎక్కడో 0.002%, 3% నీలాంటి వాళ్ళు ఉంటారేమో. సాధువులను కలుపుకోవద్దు నీ దాంట్లో, నీలాంటి వాళ్ళ దాంట్లో. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉండదు. నీ వల్ల నువ్వు ఎంత ఎఫెక్ట్ తెంగించుకుంటావు పక్కన పెట్టు, నీ వల్ల ఒక ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. మన సాధువులు, అగౌరవాలు వాళ్ళ వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉండదు. కానీ నీలాంటి మెంటాలిటీ ఉన్నోడు వల్ల ఇంకొక ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. అసలు నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే కదా భయ్యా నీకు అవతలోడు సినిమా గురించి ఎంత కష్టపడుతుర్రు ఏందనేది నీకు అర్థమవుతుంది. నీలాంటి వాడికి ఏంటంటే ఆపోజిట్ పర్సన్లో ఉన్నోడి ఫీలింగ్ అనేది నీకు అనవసరం. నీ మెంటాలిటీలో సెల్ఫిష్నెస్ తప్ప ఏమి ఉండదు భయ్యా నాకు తెలిసి. నువ్వు చెప్పిన మాటల్లో సెల్ఫిష్నెస్ తప్ప రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. అవతల పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించే సెన్స్ మీకు 1% కూడా ఉండదు. నేనెందుకు ఆలోచించాలి, నాకేం అవసరం, నాకేమొస్తుంది అనే మెంటాలిటీ ఉంటుంది మీకు. ఒకవేళ మీరు అట్లా నిజంగా ఆలోచించుంటే అవతల వాళ్ళు ఎంత కష్టపడి ఎంత దారుణంగా ఒళ్ళొంచి డబ్బులు తగలేసి జనాల కోసం సినిమా ఎంటర్టైన్ చేద్దామని చెప్పి హీరోయిన్లు అయితే కాళ్ళు చేతులు బొక్కలు ఇరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎంతమంది స్టార్స్కి బొక్కలు ఇరిగిపోయినాయి మీకు తెలుసా? ఎన్ని ఇంజురీలు అయినాయి మీకు తెలుసా? ఊకే అలా కూర్చొని 2 నిమిషాల్లో రివ్యూ చెప్పి దింగి సినిమాను సంపాదింగి నీకు నిజంగా తెలియదు నువ్వు ఒక సెల్ఫిష్ కొడుకువి. నీకు నిజంగా రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి నీకు అవతలోడు చచ్చిపోయినా నీకు అనవసరం. నువ్వు చెప్తావు అంతే, నీ నోటికి వచ్చి నువ్వు చెప్తావు. ఏంట్రా ఇలా చెప్పంటే నా ఇష్టం నేను చెప్తాను అంటావు. కేర్లెస్, రెక్లెస్, చిల్లరా. నీతో అందుకే ఎవరుండరు బాస్. 35 years వచ్చింది మ్యారేజ్ చేసుకోవాలంటున్నావు కదా, నువ్వు ఏదో 100 సలహాలు చెప్పొచ్చు. నాకు న్యూట్రల్గా ఉండే అమ్మాయి కావాలి, నాకు అండర్స్టాండింగ్ ఉండే ఎవరు రారు భయ్యా. ఎందుకంటే నీతో లైఫే ఇన్సెక్యూరిటీ.
అమ్మాయిలకి సెక్యూరిటీ కాదు, హామీ ఇచ్చేటోళ్ళు ఉండాలి, హోప్తో ఉండేటోళ్ళు ఉండాలి. ఎటు గాలి దెంగితే అటు దెంగేస్తా అనేటోళ్ళు అవసరం లేదు భయ్యా. అసలు ఆడవాళ్ళకి ఏంది, ఫ్రెండ్షిప్కి కూడా ఎవరు అవసరం లే. చెప్తున్నావు నువ్వు క్లియర్గా, నాకు ఫ్రెండ్స్ ఉండరు, నేను ఎవరితో పని చేస్తే వాళ్ళే కొలీగ్స్, అంత సినిమా లేదు. నిన్ను అందరు రిజెక్ట్ చేసిన పీస్ అని క్లియర్గా తెలిసిపోతుంది మాకు. జనాలు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాడికి సినిమా విలువ లేదు. వాడు ఎంతసేపు వాడి గురించి ఆలోచిస్తాడు, వాడి సెల్ఫిష్నెస్ ఆలోచిస్తాడు. పక్కన వాళ్ళు ఎటు పోయినా ఎటు దెంగించుకున్నా వాడికి అనవసరం. డబ్బు కావాలి, ఆయన సెల్ఫిష్నెస్కి ఆయన ఏం బతుకుతాడో, ఆయనకి ఎట్లుంటే మంచిగా ఉంటుందో, ఏ రకంగా ఉంటే మంచిగా ఉంటుందో ఆయన మాత్రం ఉంటాడు. అవతలోడు మొడ్డా గుడిసిపోయి నేల నాగిపోయినా వాడికి అనవసరం. బతుకులో రెస్పాన్సిబిలిటీ లేనోడు అవతలోడు గురించి ఏం ఆలోచిస్తాడు? ఏ సినిమా ఎవడు మడ్డ గుడిచిపోతే ఆడికెందుకు? అలాంటి బాధ్యత లేని ఒక మనిషి సినిమాని జడ్జ్ చేసి, కొన్ని వేల మంది పనిచేసే సినిమాని జడ్జ్ చేసి రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్లో పెడతా అంటే సిగ్గు శరం మానం ఏమీ లేకుండా ఇలాంటి వ్యక్తి చెప్పిన మాటలు విని మనం సినిమాకి పోకుండా, సినిమాని చూడకుండా మనం చంపేస్తున్నాం అయ్యా సినిమాని. కొన్ని వేల మంది కష్టాన్ని నేలపాలు చేస్తున్నాం, రోడ్డు పాలు చేస్తున్నాం మనం. ఖచ్చితంగా జనాలు ఇది గుర్తుంచుకోవాలి. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఇలాంటి బిహేవియర్, ఇలాంటి మెంటాలిటీ సైకాలజీ ఉన్నోళ్ళు మనకు అక్కర్లేదు అయ్యా. మనకు సలహాలు ఇవ్వక్కర్లేదు. మన బుర్రలు మనకున్నాయి, మన లైఫ్లు మనకున్నాయి, మన బాధ్యతలు మనకున్నాయి. ఒకటి కష్టం మనకు తెలుసు, ఒకటి చేయి చాప అడిగితే వాడి ఆకలి మనకు తెలుసు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో బతుకుతున్నాం. మనకి కష్టం విలువ తెలుసు, పేదోడి బాధ విలువ తెలుసు, వాడి ఆకలి విలువ తెలుసు. ఇలాంటి సెల్ఫిష్ కుత్తగాలకి ఏం తెలుస్తుంది? అసలు పాయింట్లెస్ ఉంది భయ్యా. ఈ పెద్ద మనిషి ఎప్పుడైతే చివరాఖరికి ఆమె ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, మనకి ఇవన్నీ ఏముండదు, జస్ట్ లైఫ్ ఇది, ఏదో పెద్ద సాధువులా మాట్లాడుతున్నాడు, పెద్ద అఘోర మన సాధువులా మాట్లాడుతున్నాడు. బ్రో గుర్తుంచుకో బ్రో, నువ్వంత సాధువు, అంత జ్ఞానం ఉన్న జ్ఞానమైతే అన్ని బొక్కలన్నిట్లో రాళ్ళు ఇరికించుకొని వెళ్ళి సాధువు అయిపో. నీ ఎటైర్ కూడా అలాగే ఉంది కదా, వెళ్ళి సాధువు అయిపో, అప్పుడు రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే ఏ సాధువు వల్ల, ఏ అఘోర వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల జనాలకి ఎవరికి నష్టం లేదు. కానీ ఏదో సాధువు మెంటాలిటీ పెట్టుకొని రోడ్ల మీద తిరిగి ఇండస్ట్రీని మొట్టగొడుతున్నావు. నీలాంటి వాడు నాశనం పట్టించాల్సిన అవసరం లేదు భయ్యా. నీ పాయింట్ క్లియర్ ఉంటే నా పాయింట్ డబల్ క్లియర్గా ఉంది. నేను జనాలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవ్వడి సెల్ఫిష్నెస్ వాడికి ఉంది భయ్యా. ఎక్కడ కష్టం తెలియనివాడు వచ్చి రివ్యూలు చెప్పి సినిమా కష్టాన్ని చంపేస్తున్నాడు. మరి మీరు జడ్జ్ చేసుకోవాలి. అది నాకు జనాలందరికీ సినిమాలో ఉండే కష్టం తెలియక మీరు వాడేదో చెప్తుండు, నా 100 రూపాయలు 150 ఏదో మిగిలిపోతుందని మీరు ఇంట్లో కూర్చుంటున్నారేమో భయ్యా. నేను మెల్లగా అది కూడా చెప్తా. నేను మెల్లగా అసలు సినిమా క్రాఫ్ట్స్లో ఏం జరుగుతుంది, ఎంతమంది పని చేస్తారో, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు బతుకు తెరువు కోసం ఎన్ని పనులు చేస్తారు, ఎంతమంది పని చేస్తారు, మీకు విజువల్స్తో సహా నేను చూపిస్తా. మీరు ఎడ్యుకేట్ అవ్వకపోతే మీరు ఎడ్యుకేట్ అవ్వండి భయ్యా. కానీ సినిమాని ఆదరించాలి, సినిమాని కాపాడుకోవాలి. ఇలాంటి కుక్కలు చిన్న సినిమాలు కూడా ఆదరించరు. వీళ్ళ పైసల కోసం పియ్యి కూడా తింటారు భయ్యా. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు కనుక నా వీడియోలలో నిజంగా హానెస్ట్గా నేను మాట్లాడే మాటల్లో నిజంగా మీకు హానెస్ట్గా అనిపిస్తే, నేను కరెక్ట్గా నేను అడిగే పాయింట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు నన్ను క్షమించండి. కింద మీరు కమెంట్స్లో ఏది పెట్టినా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా. అండ్ మీలాంటి కుక్కలు ఎన్ని రాళ్ళు ఇసిరినా నేను తీసుకోవడానికి రెడీ ఉండే నేను ఇక్కడ వీడియోలు చేస్తున్నా. ఏం పీక్కుంటారో పీక్కోండి. నేను చెప్తున్నా క్లియర్గా, ఏం పీక్కుంటారో పీక్కోండి. 3 సంవత్సరాల నుంచి నానా కథలు దింగారు, కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. కానీ మొన్న టూ మచ్ ఓవర్ యాక్షన్ దింగారు మీరు. లైవ్ మీరు చేసిన లత్కోర్ లైవ్కి సినిమా చచ్చిపోతుందని చెప్పి తమ్నేల్ పెట్టారు. అది చూసి రియాక్ట్ అయినప్పుడు నేను ఆపదలుచుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గల్ల చొక్కా గురించి నేను ఇంకొకసారి ఒక వీడియో చెయ్యాలని నేను అనుకుంటాను. ఎందుకంటే వాడొక వర్త్లెస్ క్యాండిడేట్ లాగా నాకు కనపడిండు. ఎవరైనా రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవడన్నా ఉంటే నేను వాళ్ళ గురించి మాట్లాడతా. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవడన్నా మాట్లాడగలిగితే నేను వాళ్ళ గురించి మాట్లాడతా. ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ పెద్ద నేను
ఏమంటారు ఈ ప్రపంచంలోనే యూనిక్ పర్సన్, నేను ఒక ఆర్జీవీలాగా ఫీల్ అవుతుండే భయ్య. క్లియర్గా చెప్పాలంటే ఆర్జీవీని మేము అందరం ఆదరిస్తాం, ఆయన ఫిలాసఫీకి, ఆయన 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 వే ఆఫ్ లైఫ్, ఆయన లైఫ్ని చదివిన విధానానికి మేము ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అట్లీస్ట్ ఆయన సినిమాలు తీసిండు, ఫస్ట్ డైరెక్టర్ అయ్యిండు. ఆయన ఫస్ట్ ఒక క్రేజీ డైరెక్టర్ అయ్యి నా ఇష్టమని ఆయన సైకలాజికల్గా ఆయనకున్న థాట్ ప్రాసెస్ అంతా ఆయన బయటకు చెప్పిండు. నువ్వేం బీకినావురా చిల్లరానివి, నువ్వేం బీకినావనరా, అంత పెద్ద ఆర్జీవి గారే అంత 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 నాలెడ్జ్ ఉన్న పర్సనే ఆయనే సినిమాని జడ్జ్ చేయడరా, నువ్వెవడరా లత్కోరపు మాక్యుడే. కానీ నువ్వు బ్రో వద్దు బ్రో, నేను ఇంకా మాట్లాడుతుంటే నేను ఇంకా ఇదైపోతాను అనవసరంగా. సో సింపుల్గా చెప్తున్నా ఏంటంటే ఇంకోసారి ఈ చిల్లర క్యాండిడేట్, ఈ డిజాస్టర్ పర్సన్, ఇర్రెస్పాన్సిబుల్ హౌలాగాన్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలే. జనాలు మీరు, నేను ఒకటే కోరుకుంటే ఏంటంటే ఇలాంటి నా కొడుకుల రివ్యూలు నమ్మి మీరు ఏదో 150, 100 మిగులుతుందని మీరు ఆలోచించకండి. అక్కడ చాలామంది కడుపులు కాల్చుకొని మరీ మీకు సినిమా మీ ముందుకు తీసుకొస్తారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా అంటే సినిమా అంతే. దాన్ని మనం ఆదరించాలి ఖచ్చితంగా. మనం అందరం సినిమాకి సపోర్ట్ చేయాలి, సినిమాని బతికించుకోవాలి. నా కొడుకుల వల్ల చచ్చిపోయే పరిస్థితికి మనం సినిమాని దిగదార్చకూడదు, ఎస్పెషల్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చిన్న కరెక్షన్ ఏంటంటే నేను నీ గురించి వీడియోలు చేయ, ఇంకా చిరాకు దింగిపోయింది. ఇంకా నీ మెంటాలిటీ చూసిన తర్వాత నేను నీతో మాట్లాడినా ఒకటే, వీధిలో దాంతో మాట్లాడినా ఒకటే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకుంటాను నీ గురించి. కానీ కంటెంట్లో మాత్రం ఆపన భయ్య. నువ్వు ఎంతమంది గురించి అయితే చేసినావు కంటెంట్లో, నేను కూడా అన్నిసార్లు నీ కంటెంట్ చేస్తాను భయ్య. నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఎలా కావాలంటే అలా కంటెంట్ చేస్తాను భయ్య. అది మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.